అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం నాస్తికులమని చెప్పుకుంటున్న బైరి నరేష్ కానీ బాబు గోగినేని కానీ మూఢనమ్మకాలపై పోరాటం అంటూ వాళ్ళు నాస్తిక సంఘాలను స్థాపిస్తూ మూఢనమ్మకాలపై పోరాటం చేయడానికి బదులు దేవుడు దయ్యం లేనే లేవు అంటూ ఈ సమాజం లోపలికి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ను పంపిస్తున్న వీళ్ళకు బుద్ధి చెప్పడం కోసం, దేవుడు ఉన్నాడని నిరూపించడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్న హిందూ జనశక్తి లలిత్ కుమార్ కానీ, శివశక్తి కరుణాకర్ సుగుణ కానీ, వీళ్ళతో పాటు ఎంతోమంది దుర్మార్గులు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తూ మాట్లాడడం జరుగుతుందండి. ఈ నాస్తికులు దేవుడు లేడు అంటే ఉన్నాడని నిరూపించడానికి చేత కానీ సబ్జెక్టు లేని ఈ లలిత్ గాడు కానీ, కరుణాకర్ సుగుణ గాడు కానీ, వీరితో పాటు ఇంకెంతోమంది దుర్మార్గులు దేవుడు లేడంటున్న నాస్తికులకు దేవుడు ఉన్నాడని చెప్పడం కోసం వీళ్ళకాడ ఎలాంటి సబ్జెక్టు లేక ఆ విషయాల గురించి మాట్లాడనీకి చాదగాక వాళ్ళ గ్రంథాల గొప్పతనం, వాళ్ళ దేవుళ్ళ గొప్పతనం చెప్పనీకి జ్ఞానం లేని మూర్ఖులు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తూ మాట్లాడుతున్నారండి. అందుకోసమే లేడంటున్న వీళ్ళను, బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తును అవమానపరుస్తున్న వారిని ఇద్దరిని గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. అందుకే నా తమ్ముడు ఏమని పెట్టానంటే, దేవుణ్ణి గూర్చి చెప్పిన దేవుడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పటి వరకు ఈ ఆరిన నేల మీద, ఈ భూగ్రహంలో ఇప్పటి వరకు ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేదండి. దేవుణ్ణి చూసిన ఒకే ఒక్కడు, దేవుని యొక్క నుండి భూమి మీదకి వచ్చిన ఒకే ఒక్క మహనీయుడు, మహాత్ముడు, శకపురుషుడు, యుగపురుషుడు ఒకే ఒక్కరండి. ఆ ఒక్కరే అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అందుకే తమ్ముళ్ళు ఏం పెట్టడం జరిగిందంటే, దేవుణ్ణి గూర్చి చెప్పిన దేవుడు, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం, ఆ గ్రంథమే బైబిల్ అండి. దేవుని గూర్చి చెప్పే ఏకైక గ్రంథం ఆ గ్రంథమే బైబిల్ అండి. బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టేది ఉంటే దేవుడు దయ్యం ఉన్నారని చెప్పి ఎవరు నిరూపించలేరండి. మంచిదని మనం ఒకసారి ఆలోచించగలిగేది ఉంటే, ఈ బైరి నరేష్ ఏం మాట్లాడుచున్నాడో విందామండి. వాడితో పాటు ఈ లలిత్ కుమార్ గారు ఏం మాట్లాడుచున్నాడో విన్న తర్వాత బైబిల్ గ్రంథం నుండి వెళ్ళి దేవుడు ఉన్నాడని చెప్పి నేను నిరూపిస్తానండి. దేవుడు ఉన్నాడు చూపిస్తానడం చాలా మూర్ఖత్వం, చాలా తప్పండి. ఈ లలిత్ కుమార్ గారు కానీ, ఈ కరుణాకర్ గారు కానీ దైవికమైన జ్ఞానం లేని మత పిచ్చి పట్టిన మతోన్మాద కుక్కలు ఎంతోమంది దేవుడి గురించి జ్ఞానం లేక దేవుణ్ణి చూపిస్తానడం అజ్ఞానం అండి. ఎందుకంటే భూగ్రహానికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుని చూడనీకే మానవ నేత్రాలకు బలం సరిపోదండి. మన ఈ ఎండాకాలంలో 45-46 డిగ్రీల ఎండలో 15 కోట్ల కిలోమీటర్లు ఉన్న దూరంలో ఉన్న సూర్యుని చూడనీకే మానవ నేత్రాలకు బలం లేనప్పుడు, అలాంటి సూర్యులు కొన్ని కోట్ల సూర్యులను కలిగించిన దేవాది దేవుడు, మహాదేవుడు ఉన్నవాడు, ఆ దేవుణ్ణి ఎలా చూస్తారో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. దేవుణ్ణి చూస్తామంటే దేవుణ్ణి చూస్తామనడం మూర్ఖత్వం, అజ్ఞానం అండి. దేవుడు కనిపించడు. గాలిని చూస్తానంటే గాలి అవుపడుతుందండి, గాలి అవుపడదు. గాలి లేదనడం ఈ అజ్ఞానులు ఎవరు, ఈ నాస్తికులు ఏమంటున్నారు, దేవుడు లేడనడం ఎట్లనో. గాలి లేదు అంటే ఎంత మూర్ఖత్వమో అదేవిధంగా దేవుడు లేడనడం కూడా అదేవిధంగా మూర్ఖత్వం అండి. దేవుని నేను చూపిస్తానని చెప్తున్నా ఈ లలిత్ కుమార్ గారు, బైరి నరేష్ ఇద్దరు కలిసి సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని నేను దేవుని చూపిస్తానంటాడు. ఎట్లా మనం ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఉన్నాడు అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు లలిత్ కుమార్ గారు. ఎందుకంటే వానికి దైవికమైన జ్ఞానం లేదండి. దేవుని గురించిన జ్ఞానం కలిగిన ఏకైక గ్రంథం దట్ ఈస్ బైబుల్ అండి. దేవుని ద్వారా, దేవుని చేత రాయించబడ్డ ఈ ఆరిన నేల మీద ఒకే ఒక గ్రంథం అండి, దట్ ఈస్ బైబుల్. ఈ బైబుల్ను పక్కకు పెడితే ఎవడు కూడా దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించడం అసాధ్యం అండి. చూపించడం మూర్ఖత్వం, చూపించడం చెప్పడం పచ్చి అబద్ధం. మంచిదండి, వీళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతా. ప్రవేశపెట్టాలి అంబేద్కర్ జీవితాన్ని పాఠ్య పుస్తకంలో. ఈ నాస్తికులు బైరి నరేష్ అతడితో పాటు ఎంతోమంది నాస్తికులు
దేవుడు దయ్యము లేనే లేదు అంటూ నినాదాలు చేయడం జరుగుతుందండి. సరే, మనం ఆలోచించగలిగేది ఉంటే దేవుడు లేకపోతే ఇంత పెద్ద విశ్వం ఎట్లా వస్తుందండి? ఒక గుండు సూది నుంచి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్లు కానీ, ప్లేన్స్ కానీ, లేకుంటే సముద్రంలో తిరిగే చిన్న చిన్న పడవల నుంచి వెళ్ళి మొదలు పెడితే పెద్ద పెద్ద షిప్స్ వరకు, లేకుంటే భూమి మీద తిరిగే సైకిల్ నుంచి వెళ్ళి మొదలు పెడితే బుల్లెట్ ట్రైన్ల వరకు, ఇవన్నీ వాటంతట వాటిని వస్తాయని చెప్పేది ఉంటే ఇవి కూడా వాటంతట అవి రాలేదండి. వాటిని కలిగించిన వారు ఉన్నారు. అదేవిధంగా మనం ఆలోచించగలిగేది ఉంటే ఈ విశ్వం దానంతట అది రాలేదండి. ఈ విశ్వాన్ని కలిగించి ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి అనండి దేవుడు. దానికే సైన్స్ ప్రపంచం ఏం చెప్తుందంటే ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి తన దిక్కు మొత్తం విశ్వాన్ని ఆకర్షించుకుంటుంది. ఆ ఆకర్షణకు లోనయ్యే టోటల్ విశ్వం ఏమవుతుందంటే తిరగడం జరుగుతుందని చెప్పి సైన్స్ ప్రపంచం చెప్పడం జరుగుతుందండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగేది ఉంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడగలిగేది ఉంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుడు ఎవరని మనం చూడగలిగేది ఉంటే ఈ సృష్టిని కలిగించిన వాడు దేవుడు అండి. రెండోదిగా దేవుడు ఎవరని మనం చూడగలిగేది ఉంటే ఈ విశ్వాన్ని నడిపించేవాడు దేవుడు అండి. దానంతటా ఏది తిరగదండి. ఒక కారును చూసుకున్నా, ఒక ట్రైన్ చూసుకున్నా, ఒక ప్లేన్ చూసినా కానీ, దేన్ని చూసినా కానీ వాటంతటవి నడవాయండి. వాటంతటవి కలగలేదు, వాటంతటవి నడువాయి. ఇవే వాటంతటవి కలగనప్పుడు, వాటంతటవి నడవనప్పుడు ఈ విశ్వం తనంతట తాను ఏ విధంగా కలిగింది, తనంతట తాను ఏ విధంగా నడుస్తుందో ఆలోచించాలండి. ఈ విశ్వాన్ని కలిగించిన వాడు దేవుడు, విశ్వాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తేనండి దేవుడు. ఇది తెలువక ఎంతోమంది నాస్తికులు దేవుడు దయ్యం లేదంటున్నారు. ఈ దేవుడు దయ్యం లేడని చెప్పినప్పుడు ఈ దేవుడు ఉన్నాడని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు ఉన్నాడని నమ్మే మనదే కదా. మరి ఈ కరుణాకర్ సుగ్నా కానీ, ఈ లలిత్ కుమార్ అనే దుర్మార్గపు విధవలు మేమేదో హిందూ ధర్మానికి మేలు చేస్తాం, మేమేదో హిందూ ధర్మంలో ఉన్న స్కాలర్లం, మేమే దేవుని పక్షాన పోరాటం చేస్తున్నా ఈ అజ్ఞానులు దేవుడు లేడనే వారికి దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించాలి. కానీ ఒక దేవుడి పేరు చెప్పాలి, ఒక గ్రంథం పేరు చెప్పాలి, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ గ్రంథమే దేవుడు రాయించిన గ్రంథం అని నిరూపించాలి కదండి. ఇది చేత కాదు. ఎప్పుడు చూసినా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తారండి. నేను చెప్తున్నా, హిందూ సమాజం మొత్తానికి కాదు, భారతీయ సమాజానికి మొత్తానికి కాదు, యావత్ ప్రపంచానికి నా భాష ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరూ అర్థం చేసుకోండి. దయచేసి మీరెవరూ కూడా క్రైస్తవ్యాన్ని నమ్మొద్దు. క్రీస్తు అబద్ధము. క్రీస్తు అనే అతను చరిత్రలో లేడు. క్రైస్తవ మతం అనేది ఒక వ్యాపారాత్మకమైన మతము. క్రైస్తవ్యం అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాంటిది. ఆ మతంలోకి ఎవరూ పోవద్దు. ఆ మతాన్ని నమ్మి ఎవరూ తమ జీవితాలని నాశనం చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బైబుల్ అనే దానికి అసలు దైవ గ్రంథం అనిపించుకునే లక్షణాలే లేవు. కావాలంటే బైబుల్ దైవ గ్రంథమా కాదా అని చర్చకి అవడం వస్తానంటే కూడా రండి, తేల్చుకుందాం లెక్క. ఊరికే తొడలు కొట్టేసుకుంటా మేము లలిత్ కుమార్ని చర్చకి వెళ్తున్నాడు రావట్లేదు, మేము లలిత్ కుమార్ని చర్చకి వెళ్తున్నాడు రావట్లేదు అని చెప్పేసి ఏదో కథలు చెప్పడం కాదు. నేను ఇప్పుడు అంశం ఇస్తున్నా, బైబుల్ దైవ గ్రంథం కాదు అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడానికి ఎవరెవరినో తీసుకొచ్చి అడ్డం పెట్టించి చెప్పుకునేంత అవసరం, అగత్యం, కర్మ రెండూ మాకు లేవు. ఓకేనా? యేసుక్రీస్తు వారు ఎవరో కాదండి, దేవుణ్ణి చూసిన ఒకే ఒక మహాశక్తి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదకి రాకముందుకే దేవుని దగ్గర సమానంగా ఉన్నవాడు. ఎన్నో రెఫరెన్సులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అలాంటి ఉన్నతుని పట్టుకొని అసలు యేసుక్రీస్తు వారు పుట్టలేదని చెప్పి పచ్చి అబద్ధాలండి. లలిత్ కుమార్ గారు, శివశక్తి కరుణాకర్ గారు నోరెత్తేది ఉంటే దుర్మార్గపు వెధవలు, అబద్ధ కోరలండి వీళ్ళిద్దరు. అడక్క తినేటోళ్ళు, హిందువులను అడక్క తిని బ్రతికేవాళ్ళు. హిందువుల గొప్పతనం, హిందువుల దేవుళ్ళ గొప్పతనం, వాళ్ళ గ్రంథాల గొప్పతనం చెప్పనీకి చేత గాని అజ్ఞానులు అండి వీళ్ళందరూ. బైబిల్ అండి ఉన్నతమైన గ్రంథం, దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ అండి. అది రాయించిన వాడు, దేవుడు రాయించిన గ్రంథం అండి బైబిల్. ఆ దేవుడి గురించి చెప్పిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే అపొస్తల కార్యములు 17:24 చూడగలిగేది ఉంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఎవరాటండి దేవుడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. భూగ్రహాన్ని పక్కపంటున్న ఇంకా 7 గ్రహాలను, గ్రహశకలాలను, ఉపగ్రహాలను, సూర్యునితో పాటు కోటానుకోట్ల నక్షత్రాలను, టోటల్ విశ్వాన్ని కలిగించిండండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అవి చర్చిల, మసీదుల, మందిరాల ఎక్కడా నివసింపడండి. భూగ్రహానికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని జున్నికే మానవ నేత్రాలకు బలం లేనప్పుడు
మన పక్కపొంటి దేవుడు ఉంటే చూడగలుగుతామండి? చూడలేమండి. నిశ్చయంగా దేవుడాట ఈ భూలోకమందు నివాసం చేయడని చెప్పి బైబిల్ గ్రంథంలో కొన్ని వందల రెఫరెన్సులు చూపిస్తానండి నేను. 2 కళ్ళతోటి సూర్యుడినే చూడినప్పుడు ఆ సూర్యునితో పాటు కొన్ని కోటాను కోట్ల నక్షత్రమే అండి సూర్యుడు కూడా, కొన్ని కోటాను కోట్ల సూర్యులను కలిగించిన దేవుణ్ణి ఏ విధంగా చూస్తారండి నరుడు? ఎప్పుడు చూడండి అసాధ్యం అని చెప్పి బైబిల్ గ్రంథంలో కొన్ని వందల రెఫరెన్స్ ఉన్నాయండి. ఇప్పటి వరకు ఏ నరుడాట 2 కళ్ళతోటి దేవుని ఎప్పుడు చూడలేదు, చూడబోడు, అసాధ్యం. మరి చూసిన వారు ఎవరంటే అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఎందుకంటే దైవికమైన జ్ఞానం లేని ఈ నాస్తికులు కానీ, ఏదో మేము దేవుని గురించి చెప్తామన్న ఆస్తికులు, ఈ ముఖ్యంగా మత పిచ్చి పట్టిన మతోన్మాద మూర్ఖులు ఎంతోమంది బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తున్నారండి. బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెడితే ఎవడు కూడా ఈ భూమి మీద దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించలేదండి, అసాధ్యం అండి అది. ఎందుకంటే దేవుని గురించిన ఇన్ఫర్మేషన్, దేవుడి గురించిన సంపూర్ణమైన జ్ఞానము కలిగిన గ్రంథం బైబిల్ అండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే యోబు గ్రంథం 35 అధ్యాయం 15 వచనం మనం చూడగలిగేది ఉంటే, జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, జంతువుల కంటే మానవులందరికీ ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకొని వారెవరునూ లేరు. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో ఏళ్ళ కష్టం ఉండాలండి. ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, లేదా ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా ఎన్నో ఏళ్ళ కష్టం, ఎంతో పెట్టుబడి ఉంటుందండి. వట్టిగా ఒకటి రోజుల వాళ్ళు డాక్టర్ కాలేరండి. ఎంతో కష్టపడితేనే కానీ, కొన్ని సంవత్సరాల కృషి ఉంటేనే కానీ ఒక డాక్టర్ అవుతారండి. డాక్టర్ అంటే అన్నిటి గురించి తెలియదండి. ఏదో ఒక దానిలో ఒక సబ్జెక్ట్ మీద మంచి స్కాలర్ అవుతాడు. ఒక చిన్న విషయం గురించి తెలియాలంటే అంత కష్టపడాలి. కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల తపస్సు చేయాలండి, కష్టపడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ కావాలండి. అసలు కష్టపడితేనే కానీ ఒక సబ్జెక్ట్ మీద పట్టేస్తుంది. మరి అలాంటప్పుడు ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ దేవుడు అట్టి అర్థమవుతాడా మనిషికి అంటే అర్థం కాడండి. అంత లోతుగా దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మనిషికి లేకనే ఏం చేస్తున్నాడు? ఏదో ఆచరించున్నాడు తప్పించి దేవుని గురించి క్షుణ్ణంగా ఎవరు తెలుసుకోవడం లేదండి. మరి దేవుని గురించి ఎవరు చెప్తారు? ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని గురించి చెప్పిన ఒకే ఒక్కడు ఉన్నాడండి. ఆ ఒకే ఒక్క దేవుడే యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుని గురించి చెప్పిన కుమారుడైన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. సరే మనం చూడగలిగేది ఉంటే దేవుడి గురించి క్రీస్తు పూర్వం అండి, దాదాపు 1500 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితం దేవుడు తనను గురించిన ఇన్ఫర్మేషన్ బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడో చూడగలిగేది ఉంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడగలిగేది ఉంటే, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. ఏమంటున్నారండి మోషే గారు? ఈ సందర్భం ఎప్పుడంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషే గారిని దేవుడు ఎన్నుకొని వారిని విడిపేయడం కోసం మోషే గారిని పంపే క్రమంలో మోషే గారు దేవుణ్ణి అడిగే ప్రశ్న ఏమంటున్నాడు? నేను ఇజ్రాయెల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవుడు ఎవరాట? ఉన్నవాడండి. పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, నిరంతరం ఉండేవాడు దేవుడు. రూపం లేనివాడు, మహాశక్తి స్వరూపుడండి. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు. దేవుడు ఎవరాట? ఉండుననువాడు. మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలు వారితో చెప్పవలను. దేవుడు ఎవరాట అండి? ఉన్నవాడండి, రూపం లేనివాడు. మరి వీళ్ళు ఎట్లా చెప్తున్నారండి దేవుడు ఉన్నారు నేను చూపిస్తా అని చెప్పి లలిగాడు అడిగిందంటే వారికి ఏమైనా బుద్ధి ఉందా అండి? బుద్ధి లేదండి. ఒక సూర్యుని చూడనీకే కళ్ళు లేనప్పుడు వీడాట దేవుని చూస్తాడట. దాంట్లో ఉన్నాడు దేవుడు, దీంట్లో ఉండడం అట్టి అవివేకం, మూర్ఖత్వం అండి. దేవుడు ఎక్కడ లేడు, ఒకే ఒక్క కాడ ఉంటాడండి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే మానవ దేహం లోపలనే. జీవం గల్ల దేవుడు ఆట జీవం లేని మనుష్యుల యొక్క కల్పితమైన చమత్కారమైన ఎక్కడ ఉండడండి. మానవులు కల్పించుకున్న కట్టడంలో ఉండడు. మనం ఒకసారి ఆలోచించగలిగేది ఉంటే వృక్షాలకు జీవం ఉన్నదండి, జంతువులకు జీవం ఉన్నది, పక్షులకు జీవం ఉన్నది, కానీ ఆత్మ లేదు వాళ్ళకు. వాటికి ఏం లేదంటే ఆత్మ లేదు. ఒక నరునికే ఎవరున్నారండి? జీవాత్మ. దేవుడాట నేల మట్టితో
నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడేమైందట? జీవాత్మ. నరుని లోపల జీవం ఉన్నది, నరుని లోపల ఏమున్నదట? ఆత్మ ఉన్నది. నరుడు ఎవరట? జీవాత్మ. ఎందుకంటే మనకు ఒకసారి అందరు చూడగలిగేది ఉంటే, దేవుడు ఎవరని చెప్పి చూడగలిగేది ఉంటే, యోహాను సువార్త 4:24 చూడాలి అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఎవరట? దేవుడు ఆత్మస్వరూపి. మరి మనుషులు ఎవరు? మనుషుల మాట, మనందరం ఎవరో మాట? జీవాత్మలం. అంటే మన లోపల జీవం ఉన్నది, మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నదండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:6 చూడగలిగేది ఉంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఈ రోజున్న 800 కోట్ల మంది లోపల దేవుడు ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు పరమాత్మ, నరులం జీవాత్మలం. ఆదాం లోపలికి దేవుడు ఎప్పుడైతే పంపిండో, ఆదాము నుండి అవ్వ లోపలికి రావడం జరిగింది. ఈ ఇద్దరి కలయిక వల్ల అప్పటి నుండి సంతానం అందరి లోపలికి ఎవరు వస్తున్నారు? ఆత్మ ప్రవేశించడం జరుగుతుందండి. ఆత్మ లేకుండా పుట్టేది ఉంటే శవమే కదండి. ఆత్మయే మనిషిని జీవింపజేయుచున్నది, శరీర మాట కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరుగుతుందండి. ఆత్మయే మనిషిని ఏం చేస్తుంది? ఆత్మ ఉంటేనేనండి. ఆత్మయే మనిషిని జీవింపజేయుచున్నది, ఆత్మ లేకుండా శవం. ఏమని చెప్తున్నాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. దేవుడు ఎక్కడాడండి? దేవుడు ఉంటే జీవం కలిగిన వల్ల మనమే, మన లోపల ఉంటాడు తప్పించి ఎక్కడ పడితే అక్కడ ఉండడండి. ఈ జ్ఞానం లేకుండా అనవసరంగా ఏం చేస్తున్నారండి? దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను చూపిస్తా, అక్కడ ఉన్నాడు, ఎక్కడా లేడండి. ఏ పక్షి లోపల లేడు, ఏ చెట్టు లోపల లేడు, ఏ జంతువు లోపల లేడు, ఎక్కడ లేడు. వాటికి ఉన్నది ఏంటిది? కేవలం జీవం ఉన్నదండి. కానీ జీవాత్మ కలిగిన మనమే. సరే మనం చూడగలిగేది ఉంటే, దేవుడు ఎక్కడ చూడగలిగేది ఉంటే, 1 కొరింథీయులకు 3:16 చూడగలిగేది ఉంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరాట? ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది మనుషులందరాట మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటే తెలియదండి. తెలియగానే నాసికులు తయారైంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పడం లేదు దేవుడు ఉన్నాడని. దేవుడు దయ్యం లేరని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈ పిచ్చి పట్టిన మతోన్మాద కుక్కలు బైబిల్ గ్రంథం మీద, యేసుక్రీస్తు మీద వీళ్ళు మొరగడం జరుగుతుందండి. ఈ ఆరిన నేల మీద దేవుని చూసిన ఒకే ఒక్క మహనీయుడు అండి, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడి గురించి చెప్పిన దేవుడు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే మనం యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించగలిగేది ఉంటే, ఈ లలిత్ కుమార్ గాడు, తెల్లపంది లలిత్ గాడు, ఆ కరుణాకర్ గాడు పొద్దున్నేసి ఇదే పని అండి. బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని ఏదో ఒక విధంగా అవమానపరిచే విధంగా ఎవరో పట్టుకొస్తారు, మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరో తెలియదండి మూర్ఖులకు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు. అసలు యేసుక్రీస్తు పుట్టలేదంట. పిచ్చి వాడకు. ఈ రోజున్న ప్రపంచంలో క్రైస్తవులు అండి, ప్రపంచంలో ఉన్న టోటల్ క్రైస్తవులు, ప్రపంచంలో టోటల్ ముస్లింలు, ప్రపంచంలో టోటల్ ఇజ్రాయెల్ ప్రజలందరూ యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేస్తారండి. క్రైస్తవులందరూ దేవుని కుమారునిగా, దేవునిగా స్వీకరిస్తే, ముస్లిం సోదరులు ఆయన ఒక ప్రవక్తగా స్వీకరిస్తారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆయన ఒక ప్రవక్తగా స్వీకరిస్తారు. ఇంతమంది యాక్సెప్ట్ చేసి క్రీస్తు వారు పుట్టింది వాస్తవం, భూమి మీద ఉన్నది వాస్తవం అని చెప్పి ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో 80% యాక్సెప్ట్ చేస్తే, ఈ తెల్లపంది దుర్మార్గపు కదా హిందూ జనశక్తి లలిత్ గాడు అసలు యేసు పుట్టలే, యేసుక్రీస్తు లేదంటారు. దీనికన్నా బుద్ధి లేని ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. బుద్ధి లేని అడ్డగాడదా లలిత్ కుమార్ గాడండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే, క్రీస్తు వారిని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 చూడగలిగేది ఉంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరట? యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రాకముందుకు ఎక్కడున్నాడో బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఏమని చెప్తుంది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. దేవుడు ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? ఆత్మస్వరూపి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. దానికి కింద వచనాలు ఉంటాయండి. మానవ దేహం ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన మహనీయుడు, శకపురుషుడు, యుగ పురుషుడు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే, యోహాను 8:42 వచనం మనం చూడగలిగేది ఉంటే, యేసు వారితో ఇట్లా, నేను
దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఇప్పుడున్న హిందూ సోదరులు ఎంతమంది ఉన్నారో, ప్రపంచంలో ముస్లిం సోదరులు ఎంత ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే ఏ మనిషి అయినా పర్లేదండి, ఖచ్చితంగా అతడు ఏం చేయాలి? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారండి. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తామండి. ఎందుకట? దేవుడు మీ తండ్రి అయిన ఎడల, అందరికీ తండ్రి అండి దేవుడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, దేవుడు నన్ను పంపెను. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఏం చెప్పాలనుకున్నాడో తన కుమారుడైన క్రీస్తుకు ఆ విషయాలు చెప్పి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి చెప్పడం కోసం క్రీస్తు వారిని భూమి మీదకి పంపడం జరిగిందండి. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆ మధ్యవర్తి క్రీస్తు యేసును నరుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో కొన్ని వందల వచనాలు ఉన్నాయండి. అలాంటిది క్రీస్తు యేసు అసలు లేనే లేదు, పుట్టనే లేదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు అంటున్నాడండి ఈ తెల్లపంది లలిత్ గాడు, ఆ గజ్జి కుక్క కరుణాకర్ సుగుణగాడు. బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం కానే కాదు, దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు లేనే లేవు అంటాడు. మరి వాని దగ్గర కొన్ని వేల పుస్తకాలు నాకు అక్కడ దైవ గ్రంథాలు అంటాడు. ఒక సంవత్సరం ముందే వీడియో చేయడం జరిగింది. ఇంతవరకు వాని గ్రంథాల గురించిన గొప్పతనం, వాని దేవుని గురించిన గొప్పతనం గురించి వాడు ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే వాని గ్రంథాల గురించి వానికి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే అసలు ఇవి కూడా దైవ గ్రంథాలంటూ లేనే లేవండి. ఈ ఆరిన నేల మీద ఒకే ఒక్క గ్రంథం అండి, దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం, దట్ ఈస్ బైబిల్ అండి. ఈ బైబిల్ను కాదంటూ వేరే దైవ గ్రంథం ఉన్నదంటే ఎనీబడి అండి నిరూపించాలండి. వాడు చారిత్రకంగా భౌగోళిక ఆధారాలతోటి సైన్స్ పరంగా నిరూపించాలండి. అది చాతగాని మూర్ఖులే, అజ్ఞానులే బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుందండి. ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 36 చూడగలిగేది ఉంటే, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పుదురా. యేసుక్రీస్తు వారిని ఎవరు పంపిట్లాడండి? తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించి భూగ్రహంలో ఉన్న సకల జీవరాశిని పోషిస్తున్న మహనీయుడేనండి దేవాది దేవుడు. ఆ దేవుడు ఆడ ఏం చేసినాడా? తన కుమారుడైన క్రీస్తుని ఆట ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిండండి. యేసుక్రీస్తు వారు తనంతట తాను రాలేదండి. 2000 సంవత్సరాల క్రితం దేవుని దగ్గర దేవునితో సమానంగా ఉన్న క్రీస్తు తన తండ్రి ఆజ్ఞను గైకొని తన తండ్రి మాటకు విలువిచ్చి 2000 సంవత్సరాల క్రితం భూమికి రావడం జరిగిందండి. ఎందుకు రావడం జరిగిందంటే ఆ దేవుడి గురించి చెప్పడం కోసం ఈ దేవుడు భూమికి రావడం జరిగిందండి. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే యోహాను 6:46, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయననే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరండి దేవుని చూసిన వారు? ఒకే ఒక్కరండి, వారే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు కనిపించడం లేదు కాబట్టి నాస్తికులందరూ ఏం చేస్తున్నాడు? దేవుడు దయ్యం లేదని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడండి. గాలి కనపడదండి, ఉన్నది, దాన్ని అనుభవించాలి. అదేవిధంగా దేవుడు రూపం లేనివాడండి. ఆయనను ఏం చేయాలంటే మన హృదయం లోపలికి ఆహ్వానించాలి. ఆయనకు అనుకూలంగా మన బ్రతుకులను సరిదిద్దుకోవాలి. ఆయన మాటలను ప్రతి మాటను మనం గైకొని బ్రతకాలి. ఈ భూమి మీద ఉన్న ఏ నరుడాట ఇప్పటి వరకు 2 కళ్ళతోటి దేవుని చూడలేదండి. ఎప్పటి మొట్టమొదటి మనిషి అయిన ఆదామవ్వల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా ఎన్ని తరాలు రాబోచున్నాయో అప్పటి వరకు ఎవరికి కూడా దేవుణ్ణి చూచిన వారు కానీ దేవుని స్వరం విన్నవారు కానీ ఎవరు లేరండి. ఇప్పటి వరకు లేరు, ఇంకా భవిష్యత్తులో కూడా ఉండబోరని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. ఒకే ఒక్కడాడు ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవుని గురించి చెప్పిన దేవుడేనండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను పట్టుకొని అవమానపరచడం నిజంగా దైవికమైన జ్ఞానం లేని మూర్ఖులు చేసే పనేనండి. నిజంగా దేవుని ప్రేమించే యథార్థవంతులు ఎవరైనా పర్లే, వాళ్ళు ముస్లింలా, హిందువుల, క్రైస్తవుల, ఎవరైనా పర్లే, ఖచ్చితంగా ఎవరిని ప్రేమిస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారిని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా గౌరవిస్తారు, ఖచ్చితంగా ప్రేమిస్తారండి. ఆయన బ్రతికింది చాలా చిన్న వయసు అండి, కేవలం 33.5 సంవత్సరాలు బ్రతికిండండి యేసుక్రీస్తు. ఆయన బోధించిన బోధ కేవలం 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాల బోధే ప్రపంచంలో ఏమైనాయండి 3000
495 భాషలలో తర్జుమైన మాటలు కలిగిన గ్రంథం అండి బైబుల్. అవి చెప్పిన వాడు ఎంత ఉన్నతుడో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.